ఏపీలో అధికార విపక్షాలు బీసీలపై ఫోకస్ చేశాయి. బీసీలకు ఇచ్చిన హామీల్ని కూటమి సర్కార్ తుంగలో తొక్కిందని, బడుగులకు స్థానిక సంస్థల రిజర్వేషన్స్ లో అన్యాయం చేసే కుట్ర జరుగుతోంది అన్నారు వైసీపీ నేతలు. బీసీల హక్కుల సాధనకు కూటమి ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తామన్నారు వైసీపీ నేతలు. ఇంకొక వైపు బీసీలకు వైసీపీ ద్రోహం చేసిందన్నారు కూటమి నేతలు. రెండేళ్ల కూటమి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు వైసీపీ నేతలు. వచ్చే నెలలో విజయవాడలో వైసీపీ బీసీ నేతల సమావేశం నిర్వహిస్తామన్నారు జోగి రమేష్. నియోజకవర్గ స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు పోరాట కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సంక్షేమ పథకాల అమల్లో, రాజకీయ పదవుల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నారు వైసీపీ నేతలు. వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్ళబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్ళి బలహీన వర్గాల అందరం ఒక్క తాటి మీదకు వస్తాం. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బలహీన వర్గాల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందన్నారు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. బ్యాక్వర్డ్ క్లాస్ ప్రతినిధులుగా వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే ప్రశ్నించవలసినటువంటి పూచి మా మీద ఉంది. తప్పకుండా ప్రశ్నిస్తాం. ఇంకా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. దాన్ని మీరు ఒకసారి వెంటనే చేసిన సరిదిద్దుకుంటారా, లేక ఇంకా మమ్మల్ని అణచడానికి ప్రయత్నం చేస్తారో మరి మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మరి వారిని కోరుతూ ఉన్నాం. వెనుకబడిన తరగతులు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 52% ఉన్నారు. ఈ 52% వెనుకబడిన తరగతులకి మరి మీరు, అలాగే షెడ్యూల్ కాస్ట్ వారికి కూడా 25% వారు కూడా ఉన్నారు. ఏమాత్రం అన్యాయం జరిగినా ఏదో ఒకరోజు మరి రోడ్డు మీదకి వచ్చి అందరం కలిసి కూడా దీని మీద మరి ఉద్యమం చేయదలుచుకున్నాం. 52% ఉన్న బీసీలకు అంతే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలి అన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఇవాళ రేపు జరిగే ఎన్నికలకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో భారతదేశానికి ఆదర్శంగా కులగణన చేసినటువంటి రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అక్కడ మీ దగ్గర లెక్కలున్నాయి, ఆ లెక్కలన్నీ బయటకు తీయండి. 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ ఎలా కల్పిస్తారో చెప్పండి. ఆ రోజు మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ అడుగుతున్నారు. లోకల్ బాడీస్లో జరిగేటువంటి ఎన్నికల్లో దానిపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ బీసీలు గలవెత్తుతా ఉన్నారు. బీసీలకు మేలు చేసే పార్టీ టీడీపీ అన్నారు మంత్రి సవిత. బడుగుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరి బ్యాక్వర్డ్ కాదు, ఈ బీసీలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్. ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, సింహభాగం వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 35,000 కోట్లు బీసీలకు కేటాయించారు. రెండో బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించారన్న విషయం తెలియజేస్తూ, మరి మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీలను అణగదొక్కాలని చూశారన్నారు మంత్రి సవిత. మరి ఆ బిల్డింగ్ శాంక్షన్ చేయడంలో అందులో 70-80% అయిపోయిన ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 19 నుంచి 24లో నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ బిల్డింగులు అంటే బీసీ బిడ్డలు చదివితే బీసీ బిడ్డలపై ఎంత కక్ష ఉందో ఇదొక నిదర్శనం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 70-80% అయిపోయిన బిల్డింగులు జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు, ప్రజల సొమ్ముతో దుర్వినియోగం చేసుకోవడం తెలుసు, ఆయన ఫోటోలకు మరి పిచ్చితో ఫోటోలు వేయించుకోవడం తెలుసు. అవి ఏవైతే 80-70% అయిపోయిన బిల్డింగులు గాలికి వదిలేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార విపక్షాలు బీసీలపై ఫోకస్ చేయడం చర్చనీయాంశమైంది.